నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రచ్చ చివరకు కూటమి మెడకు చుట్టుకుంటుందా? స్టీల్ ప్లాంట్ కార్మికులను అవమానించేలా జనసేన అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు పవన్ మెడకు చుట్టుకుంటాయా? జనసేన నాయకుడి మాటల వెనుక అసలు కథ ఏంటి? వైసీపీ నాయకులకు కేవలం టెన్షన్ పట్టుకుందా? తన హయాంలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం తవ్వుతూ ఉంటే వైసీపీ నేతలు భయపడుతూ ఉన్నారా? అరెస్టులకు భయపడే ఆ ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతోందా? ప్రతిసారి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి వివరించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇంతకు కాంగ్రెస్ లో రేవంత్ కు చెక్ పెడుతున్న ఇద్దరు ఎవరు? జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలకు ముందే బీజేపీ చేతులెత్తేసిందా? కశ్మీర్లో గెలిచి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలు అడియాసలు కాబోతున్నాయా? అసలు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అటు ఇటు తిరిగి చివరికి కూటమి మెడకు చుట్టుకునేలా ఉంది. స్టీల్ ప్లాంట్ మూసివేత విషయంలో కేంద్రం చివరి దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బొలిశెట్టి వ్యాఖ్యలు చివరికి కూటమికే మైనస్ అయ్యేలా ఉన్నాయి. ఇంతకు బొలిశెట్టి ఏమన్నారు? దీనిపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా వెళ్తుండగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని చెబుతోంది. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉన్నా పరస్పర విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఏపీ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ప్లాంట్ మూతపడదు అని టీడీపీ నాయకులు చెబుతుండగా ప్లాంట్ను అమ్మేయాలని కార్మిక సంఘ నాయకులే ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన నాయకుడు ఒకరు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని నెలల తరబడి ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘ నాయకులను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎలా అమ్మేయాలా అని కార్మిక సంఘం నేతలు చూస్తున్నారంటూ ఆరోపణలు చేశారు బొలిశెట్టి. ఎవరో ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన నాయకులంతా తప్పు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉక్కు నిర్వాసితులను పక్కకు తోసేసి వీళ్లే తప్పుడు ఉద్యమాలు మొదలుపెట్టారని ఆరోపించారు బొలిశెట్టి. ఉద్యమాన్ని నీరుగార్చే సమయంలోనే పవన్ కళ్యాణ్ వచ్చి కార్మికులకు భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు బొలిశెట్టి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాయిరెడ్డి విశాఖలో పాదయాత్రలు చేసి కాలయాపన చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో నిరాహార దీక్ష చేసిన కార్మిక నేతలు ముందుకు రాని విషయాన్ని బొలిశెట్టి గుర్తు చేశారు. అసలు ప్రైవేటీకరణకు కారణం అప్పటి సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డే అని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసే ప్రైవేటీకరణకు సహకరించారని, అప్పట్లో అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకుని వెళ్లలేదని బొలిశెట్టి ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్ను నిలదీయని కార్మిక సంఘ నేతలు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎందుకు పవన్ వద్దకు రాలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తాడో అని గబగబా ఆదరగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటారు. చాలా మంచిది, కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మళ్ళీ కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులు అందరూ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు, ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిలపక్షం వెళ్ళలేదు, ఎందుకు అడగలేకపోతున్నారు? కార్మిక సంఘ నాయకులకు వ్యతిరేకంగా బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా బొలిశెట్టి వ్యాఖ్యలున్నాయని కూటమి నాయకులు అంటున్నారట. సజావుగా ఉన్న పరిస్థితిని అనవసర వ్యాఖ్యలతో బొలిశెట్టి ఉద్రిక్తం చేశారని భావిస్తున్నారట. స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అయితే బొలిశెట్టి వ్యాఖ్యలతో ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్యగా మారిందని చర్చించుకుంటున్నారట. బొలిశెట్టి కార్మిక సంఘ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని సూచిస్తున్నారట. బొలిశెట్టి
బొలిశెట్టి వ్యాఖ్యల వల్ల పరిస్థితి చేయిదాటిపోతూ ఉండడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందామని అన్నారు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో తామే ముందుండి కాపాడామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే తాను కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ధైర్యం చెప్పారు చంద్రబాబు. బొలిశెట్టి వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కార్మికులు, కార్మిక సంఘ నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా బాధ్యతగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ అవదని, కార్మికులే ప్లాంట్లో ఉత్పత్తి పెంచి ఇతర ప్లాంట్ల కంటే మెరుగైన స్థానంలో నిలిపేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. త్వరలోనే ప్లాంట్కు కావలసిన నిధులు విడుదలవుతాయని, కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చంద్రబాబు చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు సూచించారు. స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి కార్మికులు, కార్మిక సంఘ నాయకులకు భరోసా ఇచ్చినా బొలిశెట్టి వ్యాఖ్యల ప్రభావం తగ్గేలా లేదు. ఏకంగా కార్మిక సంఘ నాయకులపైనే ఆరోపణలు చేయడం, చేసేవన్నీ దొంగ ఉద్యమాలంటూ కించపరిచేలా మాట్లాడ్డాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన నాయకుడు చేసిన వ్యాఖ్యలకు కూటమి తప్పకుండా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బొలిశెట్టి ఏవి సరదాగా చేసిన వ్యాఖ్యలు కావని, యూనియన్ నాయకులను చాచిపెట్టి కొట్టాలంటూ పరుష పదజాలాన్ని కావాలనే వాడారని అంటున్నారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి బొలిశెట్టిపై ఫిర్యాదు కూడా చేయాలని భావిస్తున్నారట. ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్కో పార్టీ నాయకులు ఒక్కోలా మాట్లాడుతూ ఉండడం కార్మికులను అయోమయానికి గురిచేస్తోంది. చివరకు ఈ వ్యవహారం ఏ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.